చిన్నకృష్ణ గారు ఇందాక మనం మనశంకరరావు ప్రసాద్ గురించి మాట్లాడుకుంటూ నయనతార గారి పాత్ర అట్లాగే సినిమా నాకు వచ్చిన వెంటనే చూడాలి వెళ్ళాలి అని నాకు ఎప్పుడు అనిపించిందంటే మీసాల పిల్ల పాట చూసినప్పుడు ఏంటంటే 70 సంవత్సరాలు పైబడిన చిరంజీవి గారు మీసాల పిల్ల అంటూ నయనతార గారి వెంట పడుతూ ఆయన చేసినటువంటి డాన్స్ కావచ్చు, ఆయన మూమెంట్స్ కావచ్చు, నయనతార గారు ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, ఆ ఒక్క పాటలో అనిల్ రావిపూడి గారు ఏం కన్వే చేయాలనుకున్నారంటే ఎంత వారలైనా కాంతదాసులే, స్త్రీ దగ్గర తల వంచాల్సిందే, తల ఒగ్గి ఉండాల్సిందే అని చెప్పాలనుకున్నాడు. అద్భుతంగా దాన్ని పోర్ట్రేట్ చేశాడు. మనశంకర్ వరప్రసాద్లో హీరోయిన్ పార్ట్ వచ్చేటప్పటికి యాజ్ ఎ స్క్రిప్ట్ రైటర్గా మీరు దీన్ని ఎట్లా మీరు విశ్లేషిస్తారు? ఎవరు డైరెక్ట్? అనిల్ రావిపూడి గారు డైరెక్ట్, ఆయనే రచయిత. అనిల్ రావిపూడి గారు సినిమాలు నేను దాదాపు అన్నీ చూశాను. ఒక్కొక్క పరిశ్రమ, ఒక్కొక్క ఇండస్ట్రీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, మనకి ఇంకా తెలియని ఎన్ని భాషల్లో ఇండస్ట్రీ ఉందో నాకు తెలియదు. కానీ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో గత 10 ఏళ్ళైందా అబ్బాయి డైరెక్టర్ అయ్యి? ఒక 10 సంవత్సరాల క్రితం దర్శకుడు అయినటువంటి అనిల్ రావిపూడి గారు మా చిలకలూరుపేట వాస్తవ్యులు, మా చెల్లెలు, మా బావగారు ఉండే ప్లేస్. సో అతను తెలుగు ఇండస్ట్రీకి వరం అంటే గాడ్ గిఫ్ట్ ఇస్తాడు అనమాట. అప్పుడప్పుడు ఒక్క సినిమా కూడా యావరేజ్ అనే టాక్ లేకుండా సూపర్ డూపర్ హిట్స్ ఇస్తూ ఈవీవి సత్యనారాయణ గారు లేని లోటు తను తీరుస్తూ, సంక్రాంతికో దసరాకో లేకపోతే తను ఎప్పుడు వచ్చినా కూడా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళను కూడా థియేటర్కి తీసుకొస్తూ ఒక పండగ వాతావరణం కవ్విస్తూ, ఒక పండగ వాతావరణాన్ని క్రియేట్ చేస్తూ, ఆహ్లాదకరమైనటువంటి పెద్ద పెద్ద ఎమోషన్స్, పెద్దవి అవన్నీ ఏమీ లేకుండా సింప్లిఫైగా అందరినీ నవ్విస్తూ కవ్విస్తూ 0% ఫెయిల్యూర్తో ఉన్నటువంటి తెలుగు ఇండస్ట్రీ చేసుకున్నటువంటి పుణ్యమే ఆ కుర్రోడు అనిల్ రావిపూడి గారు. సార్, మీరు నాకు ప్రత్యక్షంగా పరిచయం లేకపోయినా కూడా మీరు చేస్తున్నటువంటి తెలుగు ఇండస్ట్రీకి చేస్తున్నటువంటి సక్సెస్, నిర్మాతలు, థియేటర్ ఓనర్స్, హీరోలు అందరూ మాలాంటి కామెడీని ఇష్టపడే వాళ్ళకు కూడా ఎన్నోసార్లు ఇంట్లో మీ సినిమాలు చూస్తూ ఆనందంగా ఉంటున్నామని చెప్పడానికి నేను ఎక్కడా ఫీల్ అవ్వను సార్. యు ఆర్ ఏ గ్రేట్, రియల్లీ ఐఎమ్ టెలింగ్ యూ. మీలాంటి వాళ్ళు ప్రతి జనరేషన్ లో, ప్రతి ఇండస్ట్రీలో ఒకళ్ళు ఉండాలి. భగవంతుడు మిమ్మల్ని పంపించాడు ఆయురారోగ్యాలతో. ఇట్లాగే మీరు వితౌట్ ఫ్లాప్ చివరి వరకు ఉంటారని పూర్తిగా విశ్వసిస్తున్నాను. నిజంగా మిమ్మల్ని కన్నా తల్లిదండ్రులు మీకు ఆ యొక్క కామెడీ, ఆ యొక్క ఎంటర్టైన్మెంట్ ఇచ్చే ఆ అమ్మవారి ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలని, మీరు ఇంకా 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 ఎదగాలని, వెంకటేష్ గారికి, చిరంజీవి గారికి, ఇంకా అందరి హీరోలతో కూడా మంచి మంచి సినిమాలు తీయాలని, టోటల్ ఇంటిలో ఉన్నటువంటి అందరినీ థియేటర్కి రప్పించే కెపాసిటీ మీకు ఒక్కళ్ళకే ఉంది అని నమ్ముతూ, థ్యాంక్ యూ సార్, ఐ లవ్ యూ సార్.